హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ టు అంజలి హోమ్ పైన్. ఈరోజు వీడియోలో వచ్చేసి కిచెన్ క్లీనింగ్, ఆర్గనైజేషన్ అండ్ కిచెన్ టూర్ని షేర్ చేసుకోబోతున్నానండి. యాక్చువల్లీ ఎప్పటి నుంచో కిచెన్ టూర్ని చేద్దాం అనుకుంటున్నాను కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత. కానీ కొంచెం టైలరింగ్లో బిజీగా ఉండడం వల్ల వీడియోస్ అనేవి రెగ్యులర్గా పోస్ట్ చేయలేకపోతున్నాను. సో కిచెన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది, ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి. సో నాకు అంతే. సో నేనైతే ఇక్కడ చాలా ప్రయోగాలు చేశాను, అంటే రెసిపీస్ విషయంలో. సో కొన్ని ఫ్లాప్ అయినాయి, కొన్ని హిట్ అయినాయి అన్నమాట. ఫ్లాప్ అయిన వాటిని నెక్స్ట్ టైం ఇంకొంచెం బెటర్గా చేయడానికి ట్రై చేశాను. సో ఇంకా లేట్ చేయకుండా కిచెన్ క్లీనింగ్ని స్టార్ట్ చేసేద్దాము. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ ప్రిపేర్ చేసిన తర్వాత ఆబ్వియస్లీ కిచెన్ మొత్తం ఇలా మెస్సీగా ఉంటుంది అండ్ సింక్ ఏమో ఇలా గిన్నెలతో నిండిపోతుంది. సో ఫస్ట్ కిచెన్ సింక్ని క్లియర్ చేద్దామనేసి ఫస్ట్ కొన్ని హ్యాండ్ వాష్ చేయాలంటే హ్యాండ్ వాష్ చేసేసాను గిన్నెలు. ఇంకా మిగతా అన్నీ వచ్చేసి డిష్ వాషర్లో లోడ్ చేసేసాను. యాక్చువల్లీ మేము ఇల్లు చూసే టయానికి వచ్చేసి క్లోజ్డ్ కిచెన్ ఉండే, ఇక్కడ వాళ్ళు ఉండే. నేనే వచ్చేసి ఈ కౌంటర్ స్పేస్ వస్తుంది కదా, అది బాగా యూటిలైజ్ చేసుకోవచ్చు. పాత ఇంట్లో చిన్న కిచెన్లో ఉండి కొంచెం స్పేసియస్గా బాగుంటుంది కదా అనేసి నేనే ఓపెన్ కిచెన్ పెట్టించాను. సో కిచెన్ అంతా ఇలా వుడ్ అండ్ వైట్ కాంబినేషనే ప్రిఫర్ చేశాను అనమాట. సో అదైతే ఎప్పటికీ ట్రెండీగా ఉంటుంది, ఓల్డ్ అవ్వకుండా, అందుకనేసి. అండ్ కిచెన్ మీద ఇక్కడ కౌంటర్ టాప్ మీద ఇచ్చారు కదా బ్లాక్ స్టోను, అది బిల్డర్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు. సో కింద వచ్చేసి మ్యాట్ ఫినిషింగ్లో వుడ్ కలర్ కబోర్డ్స్ అండ్ పైన వచ్చేసి గ్లాస్ ఫినిష్ అనమాట, ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనేసి ఇలా గ్లాస్ ఫినిషింగ్లో వైట్ కబోర్డ్స్ పెట్టించాము. ఇంకా నెక్స్ట్ కిచెన్ క్లీనింగ్ని స్టార్ట్ చేసేద్దాము. సో ఇక్కడ వచ్చేసి నేను మోస్ట్లీ రెగ్యులర్గా యూజ్ చేసే గ్రాసరీస్ అన్నిటివి స్టోర్ చేసుకున్నాను. యాక్చువల్లీ ఇంట్లో చేరేటప్పుడు చాలా హడావిడిగా సామాన్లు అనేటివి షిఫ్ట్ చేశాము. అప్పుడు నేను ఆల్రెడీ అంత క్లీన్ చేయలేదన్నమాట, పని వాళ్ళతో కొద్దిగా క్లీన్ చేయించాను. సో ఇప్పుడు నేను డీప్ క్లీనింగ్ చేద్దాము అనేసి కిచెన్ టూర్ కూడా చేయబోతున్నాను కదా, పని 2 పనులు అయిపోతాయి అనేసి మొత్తం తీసేస్తున్నాను. షెల్ఫ్లలో ఉండే డబ్బాలు మొత్తం తీసేసి ఇలాంటి షీట్స్ నేను డీమార్ట్లో పర్చేస్ చేశాను. ఆ షీట్సే ఇక్కడ వేసాను అనమాట. అంటే కబోర్డ్కి ఎంతవరకు సరిపోతుందో అంతవరకు మెజర్మెంట్ తీసుకొని కట్ చేసుకొని చేశాను. ఒక బౌల్లో సోప్ లిక్విడ్ తీసుకున్నాను, అందులో కొంచెం వాటర్ మిక్స్ చేసేసి క్లాత్ని తడిపేసి నీట్గా వెట్ క్లాత్తో ఒకసారి అండ్ డ్రై క్లాత్తో ఒకసారి నీట్గా కబోర్డ్స్ అంతా క్లీన్ చేసేసుకొని తర్వాత ఆ షీట్స్ని కూడా క్లీన్ చేసేసుకొని నీట్గా ఆరిన తర్వాత ఇప్పుడు యాజ్ యూజువల్గా ఉండే సామాన్లన్నీ ఇక్కడ సర్దేసుకుంటున్నాను. మోస్ట్లీ ఫ్రీక్వెంట్గా అండ్ నేను కిచెన్లో కుక్ చేసేటప్పుడు కొంచెం హ్యాండీగా నాకు ఎలా కన్వీనియంట్గా ఉంటుందో ఆ విధంగా సర్దేసుకున్నాను. అప్పుడు ఇంట్లో షిఫ్ట్ చేసేటప్పుడు మాత్రం హడావిడిగా సర్దేసుకున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే కబోర్డ్లో సర్దేసి ఒక పని అయిపోతుంది అన్నట్లు సర్దేసుకున్నాను కిచెన్ అంతా. ఇక్కడ నేను ఇలా అన్నీ నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటే చెర్పి ఏమో నాకు కిచెన్లో కంపెనీ ఇస్తుంది బాగా. ఇప్పుడు స్కూల్కి వెళ్తుంది అనుకోండి, చాలా బోర్గా ఉంటుంది నాకైతే. కబోర్డ్ లోపల సైడ్ సర్దుకున్న తర్వాత డోర్స్ని కూడా ఒకసారి నీట్గా తుడిచేసుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి వెట్ క్లాత్ తుడుచుకున్న తర్వాత డ్రై క్లాత్తో తుడుచుకుంటున్నాను. ఇవి గ్లాస్ ఫినిష్ కాబట్టి ఈజీగానే వెళ్ళిపోతాయి స్టెయిన్స్, పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. సో ఇటు సైడ్ కబోర్డ్ అయిపోయింది కదా, అండ్ ఇటు సైడ్ ఇప్పుడు ఆర్గనైజ్ చేసుకోబోతున్నాను. సో ఇక్కడ వచ్చేసి కొంచెం ర్యాండమ్ థింగ్సే పెట్టుకుంటున్నాను. స్పైస్ బాక్స్ అనమాట, పోపు దినుసులు ఉంటాయి కదా అలాంటివి, బిర్యానీ హోల్ స్పైసెస్ అన్నీ కూడా నేను ఇక్కడ పెట్టుకున్నాను. యాక్చువల్లీ సామాన్లు సర్దేటప్పుడు ఇల్లు షిఫ్ట్ అయ్యేటప్పుడు ఇందాక అక్కడ కబోర్డ్లో వేసాను కదా ఆ షీట్ అయిపోయింది అనమాట. మళ్ళీ ఇక్కడ ఈ క్యాబినెట్ సర్దుకునే టైంకి తెప్పించేసి మెజర్మెంట్ తీసేసుకొని కబోర్డ్కి ఎంతవరకు అవసరమో అంతవరకు షీట్ని కట్ చేసుకొని పెట్టుకున్నాను. సో ఈ న్యూస్ పేపర్ కన్నా ఈ షీట్ అయితే చాలా బెటర్ అనిపించింది. అంటే మనం డబ్బాలు తీయడం పెట్టడంలో కింద గీతలు పడతాయి కదా కబోర్డ్స్కి, అలాంటి ప్రాబ్లమ్స్ రావన్నమాట. ఈ షీట్ అయితే కొంచెం ఎక్కువ రోజులు కూడా వస్తుంది, నీట్గా ఉంటుంది అనేసి ఈ షీట్ తీసుకున్నాను.
సో యాజ్ యూజువల్గా సామాన్లన్నీ బయటికి తీసేసి నీట్గా ఒకసారి తుడిచేసుకొని బాగా ఆరిన తర్వాత మిగతా సామాన్లని లోపల మళ్ళీ పెట్టేసుకుంటున్నాను. సో ఇందులో వచ్చేసి హోల్ స్పైసెస్ అనమాట, బిర్యానీకి యూజ్ చేస్తాం కదా, అవన్నీ పెట్టుకున్నాను. ఇలా అన్నీ ఒకటేసారి అంటే ఒకటే డబ్బాలో పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది వంట చేసేటప్పుడు అనేసి. సో మిగతావన్నీ కూడా ఇలా సర్దేసుకున్నాను. సర్దుకున్న తర్వాత పైన డోర్స్ కూడా క్లీన్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ రెగ్యులర్గా అనమాట, అంటే ఫ్రీక్వెంట్గా యూజ్ చేసేటి సాల్ట్, టర్మరిక్, రెడ్ చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్ అలాంటివన్నీ ఇక్కడ పెట్టుకున్నాను అనమాట, ఈజీగా ఉంటుంది అనేసి. సో ఇక్కడ కూడా ఒక ప్లాస్టిక్ షీట్ వేశాను. నేను ఎస్పెషల్లీ ప్రతిసారి కుకింగ్ చేసేటప్పుడు కబోర్డ్ ఓపెన్ చేయకుండా ఇలాంటి ఒక షెల్ఫ్ పెట్టించాను, ఇంటీరియర్ వర్క్ వాళ్ళతోనే ఈజీగా ఉంటుంది తీసుకోవడానికి అనేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కిచెన్ కౌంటర్ టాప్ మీద ఇలాంటి ఒక ర్యాక్ పెట్టుకున్నాను. ఇందులో నెయ్యి, హనీ, టిష్యూ పేపర్స్ అలాంటివి పెట్టుకున్నాను అనమాట. ఫ్రీక్వెంట్గా యూజ్ చేసే ఐటమ్స్ అన్నీ కూడా కబోర్డ్ ఓపెన్ చేయకుండా కొంచెం ఇలా ఈజీగా తీసుకోవడానికి అన్నట్లు ఇక్కడ ఈ ర్యాక్ పెట్టాను. అండ్ నెక్స్ట్ ఇందులో వచ్చేసి నేను గార్లిక్ స్టోర్ చేసుకున్నాను. ఇదైతే కొంచెం నీట్గా ఉంటుంది కిచెన్ కౌంటర్ టాప్ మీద చూడడానికి కూడా. అండ్ గార్లిక్ కూడా పాడవకుండా ఇలా కింద హోల్స్ ఇచ్చారనమాట, ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండడానికి. ఇది వచ్చేసి ఇక్కడ పెట్టుకున్నాను కౌంటర్ టాప్ మీదనే, అంటే ఎలాగో ఎక్కువగానే యూజ్ చేస్తాం కాబట్టి. ఇలా పైన కబోర్డ్స్ క్లీన్ చేశాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కింద కబోర్డ్స్ క్లీన్ చేయాలన్నమాట. సో ఈ సామాన్లన్నీ బయటికి తీసి సర్దేసరికి వీడియో అనేది లెంతీ అవుతుంది కదా, సో అది అనేది ఏం షూట్ చేయలేదండి. ఫస్ట్ సామాన్లన్నీ బయటికి తీసేసి నీట్గా క్లీన్ చేసేసుకొని ఇన్సైడ్ కబోర్డ్స్లో, తర్వాత మళ్ళీ వాటిని వాటి ప్లేస్లలో పెట్టేశాను. సో మొత్తం కిచెన్ అంతా క్లీన్ అయ్యేసరికి ఎంత నీట్గా క్లీన్గా హాయిగా ఉందో నాకైతే చూడడానికి. సో ఫస్ట్ ఒకసారి లుక్ ఎలా ఉందో చూసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ వాల్ అనమాట. యాక్చువల్లీ ఈ వాల్ ఇలా ప్లెయిన్గా వచ్చింది. నేను ఫస్ట్ నుంచి ఇక్కడ కొంచెం స్పెషల్గా డిఫరెంట్గా ఉండేలాగా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే వాల్ స్టిక్కర్ అంటిద్దాం అనుకున్నాను, కానీ కొంచెం పింట్రెస్ట్లో అలా యాప్స్లో చూసిన తర్వాత ఈ ఐడియా నచ్చిందనమాట. సో ఈ మధ్యలో కొటేషన్స్ ఉన్నాయి కదా, అవి అమెజాన్లో తీసుకున్నాను. సో పైన కబోర్డ్స్ అన్నీ కూడా వైటే అనమాట, వైట్ తీసుకున్నాను. అంటే గ్లాస్ ఫినిష్ అనమాట, ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు, డస్ట్ అంతా పెద్ద ప్రాబ్లం అయితే ఏముండదు. ఇంకా ఇక్కడ వచ్చేసి వుడ్ థీమ్ అనమాట వచ్చింది. యాక్చువల్గా ఇక్కడ నేను హ్యాంగింగ్ ల్యాంప్స్ పెడదాం అనుకున్నాను. ఈ లెంత్ తక్కువగా ఉందన్నమాట, పిల్లలు పైకెక్కి ఈ కౌంటర్ టాప్ మీద కూర్చుంటున్నారు. సో వాళ్ళు చేతులు పెట్టడం వల్ల మళ్ళీ లేనిపోని ఇష్యూస్ ఎందుకులే అనేసి ఇలా స్పాట్ లైట్స్ పెట్టించాను. డే టైం కదండి, అందుకే లైట్స్ వేసినా కూడా పెద్దగా అనిపించండి. ఇక్కడైతే మీకు బాగా క్లియర్గా కనిపిస్తుంది. ఇదిగోండి ఇక్కడంతా కూడా స్పాట్ లైట్స్ పెట్టించాను. నైట్ టైం అయితే ఇంకా చాలా బాగుంటుంది అనమాట లుక్ అనేది. సో ఇప్పుడు వచ్చేసి కిచెన్ టూర్ని స్టార్ట్ చేసేద్దాము. ఇక్కడ వచ్చేసి సింక్, దాని పక్కన అనమాట గిన్నెలు వాష్ చేసుకోవడానికి పెట్టించాను. పైన కబోర్డ్స్లలో ఇందాక చూపించాను కదా, ఇలా గ్రాసరీ మొత్తం ఫిల్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ నెక్స్ట్ చిమ్మిని తీసుకున్నాం ఫైబర్. అండ్ ఇక్కడ వచ్చేసి కొంచెం ర్యాండమ్గా యూజ్ చేసే థింగ్స్ అనమాట, ఇలా కబోర్డ్ లోపల పెట్టేశాను. ఇక్కడైతే మోస్ట్లీ ప్రతి వంటలు యూజ్ చేసిన థింగ్స్ అన్నీ పెట్టేసుకున్నాను, ఈజీగా ఉంటుంది తీసుకోవడానికి అనేసి. ఇక్కడ కూడా అంతే అండి, ఆయిల్, టిష్యూ పేపర్స్, గ్యాస్ లైటర్ అలాంటి పెట్టేసాను. ఇక్కడ ఒక ప్లాంట్ పెట్టాను అనమాట, ఇండోర్ ప్లాంట్, విండోలో కొంచెం లైటింగ్ తగులుతుంది అనేసి. అండ్ ఇక్కడ వచ్చేసి నోట్ ప్యాడ్ పెట్టుకున్నాను అనమాట. కిచెన్లో ఏమైనా ఇంపార్టెంట్ పనులు చేయాలి కదా, ఐ మీన్ కుకింగ్ రిలేటెడ్, బయటకు వెళ్ళినప్పుడు ఏమైనా గ్రాసరీ అయిపోయినప్పుడు తెచ్చుకోవడానికి అవి నోట్ చేసుకోవడానికి పెట్టాను. అండ్ ఇక్కడ ఒక చిన్న బిందె పెట్టాను అనమాట, వాటర్ ఫిల్ చేసుకోవడానికి కుకింగ్ పర్పస్. సో స్టవ్ వచ్చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత నేను 4 బర్నర్ తీసుకున్నాము సన్ ఫ్లేమ్ది. సో ఫైనల్గా కిచెన్ కౌంటర్ టాప్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో చాలా సింపుల్గానే డిజైన్ చేయించుకున్నాంలేండి, అంటే మాకు ఎలా కన్వీనియంట్గా ఉంటుందో అలా చేసుకున్నాము.
నెక్స్ట్ వచ్చేసి కింద కబోర్డ్స్ని ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో చూపించబోతున్నాను. ఇది వచ్చేసి అండర్ సింక్, కిచెన్ వేస్టేజ్కి అండ్ డస్ట్బిన్కి యూజ్ చేసే కవర్స్ని, సోప్స్ అండ్ క్లీనింగ్కి సంబంధించిన థింగ్స్ అన్నీ ఇక్కడ పెట్టుకుంటున్నాను. అండ్ దాని పక్కనే డ్రాస్ వచ్చాయి. ఈ డ్రాస్లో అయితే ఇంకా మోస్ట్లీ కిచెన్ అంటే వంట చేసేటప్పుడు యూజ్ చేసేవి థింగ్స్, స్పూన్స్, గరిటెలు, వాటికి సంబంధించినటువన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. సో స్పూన్స్ అయితే ఇలా ఒకటి కప్పు ఉంటే ఓల్డ్ కప్పు దాంట్లో పెట్టేసుకొని సర్దుకున్నాను. సో వీటన్నిటికీ కింద షీట్స్ వేసాను అనమాట. ఇందాక చూపించాను కదా ప్లాస్టిక్ షీట్, అలాంటి ప్లాస్టిక్ షీట్ వేసుకొని ఇవన్నీ సర్దేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మోస్ట్లీ ప్యాన్స్, కడాయిలు అండ్ వాటి లిడ్స్ అన్నీ కూడా ఇక్కడే సర్దేసుకున్నాను అనమాట ఒకే డ్రాలో. అంటే తీసుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుందనేసి, లిడ్స్ ఒక చోట అవి ఒక చోట పెడితే బాగోదు కదా, అందుకనేసి. అండ్ ఇక్కడ వచ్చేసి వేడి గిన్నెలు పట్టుకోవడానికి క్లాత్ పెట్టుకున్నాను. అండ్ మిక్సీ జార్స్, కెటిల్ అలాంటివన్నీ పెట్టుకున్నాను, చాపర్స్ అందుకు. అండ్ కింది డ్రాలో వచ్చేసి కుక్కర్స్, ఇలాంటి పెద్ద గిన్నెలు ఉంటాయి అవన్నీ పెట్టేసుకున్నాను ఇక్కడ. సో వీటన్నిటి కింద కూడా నేను ఇలాంటి ప్లాస్టిక్ షీట్ పెట్టుకున్నాను. అండ్ ఈ కార్నర్ వచ్చేసి నేను ఇంకా ఏం కబోర్డ్స్ పెట్టించలేదండి, ఇలా ఓపెన్గా పెట్టించాను. ఇక్కడ సిలిండర్ పెట్టుకోవడానికి రైస్ ప్యాకెట్ అలాంటివన్నీ కూడా నేను ఇక్కడ పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కిచెన్కి ఇంకో సైడ్ ఇలా నేను షెల్ఫ్స్ పెట్టించాను. యాక్చువల్లీ ఇక్కడ ప్లెయిన్ వాల్ వస్తుంది, అంత ప్లెయిన్గా వస్తే లుక్ బాగుండదు అనేసి ఇలా 2 షెల్ఫ్ పెట్టించి వాటి కింద చిన్న స్పాట్ లైట్స్ పెట్టించాను. ఇక్కడ కూడా నేను కొంచెం కిచెన్లో ఇంకా బ్యూటీని యాడ్ చేద్దామనేసి ఇలాంటి సెరామిక్ కంటైనర్స్ పెట్టాను. ఇందులో డ్రై ఫ్రూట్స్ స్టోర్ చేసుకున్నాను. సో లుక్ బాగుంటుంది, అదేవిధంగా మనం డ్రై ఫ్రూట్స్ని తీసుకోవడానికి హ్యాండీగా కూడా ఉంటుందనేసి ఇక్కడ ప్లాంట్స్ని పెట్టనమాట, లుక్ ఇంకా బాగా ఎలివేట్ అవుతుందనేసి. ఈ ప్లేస్ వచ్చేసి నాకు బాగా యూజ్ అవుతుందండి, బ్రేక్ఫాస్ట్ కౌంటర్ లాగా యూజ్ చేసుకోవచ్చు అండ్ కుకింగ్ చేసే టైంలో చాలా బాగా యూటిలైజ్ అవుతుంది నాకు ఈ స్పేస్ అనేది. కిచెన్లో నుంచి చూస్తే డైనింగ్ ఏరియా, బెడ్రూమ్స్ అన్నీ కూడా అలా కనిపిస్తాయి. అండ్ ఇక్కడ వచ్చేసి డోర్స్ని నేను ఫ్రీగా వదిలేయకుండా ఇలా హుక్స్ పెట్టేసి టిష్యూ పేపర్ హోల్డర్ పెట్టుకున్నాను కుకింగ్ చేసేటప్పుడు తీసుకోవడానికి కన్వీనియంట్గా. అండ్ ఇంకో సైడ్ వచ్చేసి ఇక్కడ నేను కిచెన్ టవల్స్ అనేవి స్టోర్ చేసుకున్నాను అనమాట. అంటే ఆ డోర్ స్పేస్ కూడా వేస్ట్ అవ్వకుండా ఇలా యూటిలైజ్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ అన్నీ కూడా మోస్ట్లీ కొంచెం పెద్దగా థింగ్స్ పెట్టుకుంటాం కదా, ఇడ్లీ కుక్కరు, గోధుమ పిండి, మల్టీగ్రెయిన్ గోధుమ పిండి ఒక దాంట్లో అలా పెట్టుకున్నాను. కొన్ని కిచెన్ ఎక్స్ట్రా కంటైనర్స్ ఉంటే అవన్నీ కూడా ఇక్కడ స్టోర్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ కబోర్డ్లో వచ్చేసి అన్ని స్టీల్ ఐటమ్స్ పెట్టుకున్నాను అనమాట, ప్లేట్స్, చిన్న ప్లేట్స్ అలాంటివన్నీ కూడా. సో ఇక్కడ డోర్స్ కూడా నేను ఇలా హుక్స్ పెట్టేసి న్యూస్ పేపర్స్ పెట్టుకున్నాను అనమాట. అంటే కిచెన్లో వెజిటేబుల్స్ కట్ చేసేటప్పుడు వేస్ట్ ఉంటుంది కదా, కింద వేయకుండా కౌంటర్ టాప్ మీద ఇలా న్యూస్ పేపర్ పెట్టుకున్నాం అనుకోండి, ఆ న్యూస్ పేపర్లో తీసుకొని వేస్ట్ తీసుకొని వెళ్ళి డస్ట్బిన్లో పడేయచ్చు, ఈజీగా ఉంటుంది కిచెన్ ఈజీగా నీట్గా మెయింటైన్ చేయడానికి. అండ్ ఇక్కడ వచ్చేసి పెద్ద ప్లేట్స్, చిన్న ప్లేట్స్, గ్లాసెస్ అన్ని స్టీల్ యూటెన్సిల్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టుకున్నాను. అన్నీ కూడా ఒకదాని కింద ఒకటి వేసి పెట్టుకుంటే తక్కువ స్పేస్లో ఎక్కువ థింగ్స్ పెట్టుకోవచ్చు అన్నట్లు. కిచెన్ ఎంట్రన్స్ అండ్ డైనింగ్ ఏరియాలో నుంచి చూస్తే ఓవరాల్ కిచెన్ లుక్ అనేది ఇలా ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీక్ ఇంకో మంచి వీడియోతో మేము ముందు ఉంటాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.